బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం మోదీ విజయం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని హర్యానా ప్రజలు తిప్పుకొట్టారు. హర్యానా అభివృద్ధికి ఓటేసింది. జమ్మూలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో జమ్మూలో కూడా మార్పులు వస్తాయి. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు జమ్మూలో ఉన్నాయి. ఈసీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు అసంబద్ధం. Today's election result in Haryana is a overwhelming victory. On that, I am congratulating Haryana unit, entire Bharatiya Janata Party family and voters, especially conveying our sincere thanks, who has voted in favor of the visionary and dynamic leadership of our beloved Prime Minister Shri Narendra Modi ji and the development activities also. India is going towards with the third largest economy and also with the spirit of Atmanirbhar Bharat, it is going ahead with Vikasit Bharat. That is the result. The Congress party, health and heaven, they moved by misleading the public of Haryana, giving a mudslinging campaign and malicious campaign, systematic, engineered campaign, politically motivated campaign, everything. They have given a lesson to Congress party, Haryana people. Once again, I am appreciating and congratulating all candidates who won, also conveying and hailing the victory under the leadership of Narendra Modi ji. The Congress party should realize, and also they are accusing the election commission conducting also. It shows their narrow-minded politics. If they win, election commission is good. If they lose, there is something wrong in election commission conducting. This is the double standard of Congress party. People will not tolerate this type of misinformation, maligning campaign of Congress party further. And in Jammu Kashmir also, whatever happened to all previous governments, they have so many infiltrators settled. That is the reason this NRC is needed, and also Citizens Amendment Act also needed. In coming days, definitely Jammu Kashmir also, the people of Jammu Kashmir with the national spirit, they will bless Narendra Modi ji's, Amit Shah ji's, everybody's leadership under Nadda ji, Bharatiya Janata Party. Definitely the day will come in Jammu Kashmir also, a sea of change will come. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంలో మూడోసారి హ్యాట్రిక్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి హర్యానా ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ, కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారాలు చేసి అనేక రకాలుగా బురద జల్లే కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి అక్కడ హర్యానాలో మూడోసారి సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు కార్యక్రమంలో వాళ్ళు ఆశీర్వదించినందుకు ఓటర్ మహాశయులకి, బీజేపీ అభ్యర్థిని గెలిపించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక ఎలాంటి స్వార్థం లేకుండా దేశ అభివృద్ధి పరమావధిగా ఒక సేవా తత్పరంతో భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుపోతూ ఆత్మనిర్భర్ భారత్ వైపు, వికసిత భారత్ వైపు అడుగులేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్యానా ప్రజలు ఆశీర్వదించిన సందర్భం. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వక్రబుద్ధి, సంకుచిత మనస్తత్వం బంద్ చేసి దుష్ప్రచారాలు ఆపండి, వాస్తవ విరుద్ధ ప్రకటనలు మానండి. మిమ్మల్ని గెలిపిస్తే ఎలక్షన్ కమిషన్ మంచిది, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుపట్టే వారి విధానాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడి దొంగ ఓటర్లను ఎన్రోల్మెంట్ చేసి అక్కడ కూడా చాలా గందరగోళం చేసిన పరిస్థితుల్లోనే ఈ విజయం వచ్చింది. బట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు గణనీయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జమ్మూ కాశ్మీర్లో గెలిచారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అక్కడ 370 ఆర్టికల్ తీసేయటం, శాంతిని నెలకొల్పే ప్రయత్నం, అభివృద్ధి పదం వైపు కాశ్మీర్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశహితంగా అమిత్ షా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది. వాళ్ళు చేసినటువంటి అందుకొరకే ఈ ఎన్ఆర్సీ, ఈ యొక్క సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్లు కూడా అవసరం. అనేక మంది చొరబాటుదారులు, కొన్ని పార్టీలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళందరినీ కూడా ఓటర్లు నమోదు చేసే కార్యక్రమం అనేది అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా హర్యానా యొక్క విక్టరీ ఒక నూతనంగా ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి, భారతదేశం మొత్తానికి ఒక సిగ్నల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హర్షాన్ని వ్యక్తపరుస్తూ హర్యానా మొత్తం ఓటర్ల కృతజ్ఞతలు, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం.